Hello everyone, this is Dr. Kiran Kumar Bulve, orthopedist, keratoconus specialist and child psychologist. సో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్న మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నార్మల్గా పిల్లలు డిఫరెంట్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు. సో అలానే ఏంటంటే డిఫరెంట్ డిజార్డర్స్ అంటూ ఉంటాం. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనం స్కూల్లో అడ్మిషన్ వేయడానికి వెళ్ళిన అక్కడ టీచర్స్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సో అలాంటి పిల్లలకి ఏంటంటే మనం థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థెరపీస్ ఇస్తూ మనం నార్మల్గా ఏ పేరెంట్కైనా ఉంటుంది మనం స్కూల్కి పంపిద్దామన్నట్టుగా. సో ఓవరాల్గా ఏంటంటే థెరపీస్ ఇస్తూనే మనం స్కూల్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఏంటంటే స్పెషల్ స్కూల్ అంటూ ఉంటాం. ఓవరాల్గా ఒక 6 hours టైం ఉంటుంది. సో పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. సో పిల్లలకి ఏంటంటే 3:1 కానీ 5:1 కానీ అలా టీచర్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే 4 పిల్లలు ఉన్నారు, ఒక టీచర్ ఉంటారు. సో ఇండిపెండెంట్గా ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, లేకపోతే డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్తో వాళ్ళకు బిజీ ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో థెరపీస్ ఇస్తూ ఇలాంటి స్కూల్కి పంపిస్తూ ఉంటే డెఫినెట్లీ పిల్లల ఏదైతే ఎదుగుదల ఉంటుందో సో అది కూడా ర్యాపిడ్గా గ్రోయింగ్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే థెరపీస్ 2-3 hours అండ్ ఇది స్కూల్ ఏదైతే ఉందో ఒక 6 hours ఉంటా ఉంటే ఓవరాల్గా 9 to 10 hours టైం అయిపోతుంది. సో పిల్లలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 hours పేరెంట్స్తో ఉండి సో ఓవరాల్గా హ్యాపీగా పడుకోవడం జరుగుతుంది. సో ఇలా రొటీన్గా జరుగుతూ ఉంది అనుకోండి డెఫినెట్లీ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళది ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏదో ఒకటి చేయాలి అనే తపన అనేది ఉంటా ఉంటుంది. సో ఇలాంటి పిల్లలకి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదే స్పెషల్ స్కూల్. సో బోధి స్పెషల్ స్కూల్ అని మన 3 branches ఉన్నాయి హైదరాబాద్లో. సో నియర్ బై ఏదైతే ఉంటుందో ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.